ఒక చిన్న స్పేసే కదా అనుకుంటాం. చూడండి ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుందో. అందుకే ఇంగ్లీష్ ఒక్కొక్కసారి ఈజీ అనిపిస్తుంది, ఒక్కోసారి అబ్బా ఎంత కష్టం అనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గుడ్ లైఫ్ స్టైల్ గుడ్ ఇంగ్లీష్. మై నేమ్ ఈజ్ మాధవి వేమూరి. సో ఒక్కొక్కసారి మనకి కొన్ని పదాలు విన్నప్పుడు చిన్న కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుంది. సపోజ్ బ్రేక్ డౌన్, బ్రేక్ డౌన్, బ్రేక్ అప్, బ్రేకప్, స్పేస్ ఇవ్వాలా వద్దా, బ్రేక్కి అప్కి స్పేస్ ఇవ్వాలా వద్దా, బ్రేక్కి డౌన్కి స్పేస్ ఇవ్వాలా వద్దా, మేకి బీకి మేబీ అన్నప్పుడు స్పేస్ ఇవ్వాలా అక్కర్లేదా, ఎవ్రీడే స్పేస్ ఇవ్వాలా అక్కర్లేదా. సో ఆ డౌట్ మీకు కనుక ఉంటే ఈ వీడియోతో మీకు ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. చూడండి, మనం స్పేస్ ఇస్తాము. ఇప్పుడు సపోజ్ ఎవ్రీడే తీసుకుందాము. ఎవ్రీకి డేకి స్పేస్ ఇస్తాము, ఒక్కొక్కసారి ఇవ్వము. ఆ రెండు విధాలుగా మనం ఎలా వాడుతూ ఉంటామో చూద్దాము. స్పేస్ ఎప్పుడు ఇస్తాము? ఎవ్రీడే. ఆ వర్డ్ మనం ఒక యాడ్వర్బ్గా యూస్ చేసేటప్పుడు, అంటే మనము టైం అనేది మెన్షన్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు టెన్సెస్లో నేర్చుకున్నారు మీరు. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఆఫెన్, ఎవ్రీడే, సమ్ టైమ్స్ ఇలా వాడుతూ ఉంటాం కదా. సో ఈ వీటిని యాడ్వర్బ్స్ అంటాము. సో ఒక యాడ్వర్బ్ రూపంలో ఎవ్రీడే వాడుతూ ఉంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వేకప్ ఎట్ 6 o'clock ఎవ్రీడే, అలాగే షీ ప్లేస్ బాస్కెట్బాల్ ఎవ్రీడే, హీ గోస్ టు టెంపుల్ ఎవ్రీడే. ఇలా మనము ఎవ్రీ డే మధ్యలో స్పేస్ ఇచ్చినప్పుడు అది యాడ్వర్బ్ అవుతుంది. ఇట్ మీన్స్ ఈచ్ డే అంటే ప్రతిరోజు అనే అర్థంలో ఇలా వాడుతూ ఉంటాము. మరి స్పేస్ ఇవ్వనట్లయితే, ఎవ్రీకి డేకి మధ్యలో స్పేస్ ఇవ్వనట్లయితే దాని మీనింగ్ ఎలా వస్తుంది? కామన్, జనరల్, ఆర్డినరీ అన్న అర్థంలో వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బై సమ్ డ్రెస్సెస్ ఫర్ ఎవ్రీడే వేర్. నేను ప్రతిరోజు వేసుకోవడానికై కొన్ని డ్రెస్సెస్ అనేవి కొనుక్కుందామని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎవ్రీడే వేర్ దిస్ ఇస్ నౌన్ అండ్ దిస్ వర్డ్ ఈస్ డిఫైనింగ్ ద నౌన్. నౌన్ను డిఫైన్ చేసేటువంటి వర్డ్ మనకి అడ్జెక్టివ్ అవుతుంది కదా. వేర్ అనేది నౌన్ అవుతుంది. మళ్ళీ మీకు డౌట్ వస్తుందేమో, వేర్ అంటే వెర్బ్ కదా, వేరింగ్ క్లోత్స్ బట్టలు వేసుకోవడము అది యాక్ట్ కదా, సో యాక్షన్ అంటే వెర్బ్ అవుతుంది కదా అని. వేర్ అనేది వెర్బే, బట్ ఇక్కడ ఎవ్రీడే వేర్లో అక్కడ ఎలా పనిచేస్తుంది ఆ వర్డ్? ఆ డ్రెస్సెస్ వేసుకునేటువంటి ప్రొసీజర్ ఆర్ వేరింగ్ గ్లాసెస్ కానీ, వేరింగ్ క్లోత్స్ కానీ, ఆ పద్ధతిని మనము ఇక్కడ వేర్ అని పిలుస్తూ ఉంటాము. సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ నౌన్. సో నౌన్ డిఫైన్ చేస్తుంది. ఎవ్రీడే వేర్ ప్రతిరోజు వేసుకోవడానికి. సో ఎవ్రీడే అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ప్రతిరోజు వేసుకోవడానికి. కామన్గా, ఆర్డినరీ, జనరల్లీ అన్న అర్థంలో మనము ఇక్కడ ఎవ్రీడే వాడుతూ ఉంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఆల్వేస్ యూస్ ఎవ్రీడే ఎగ్జాంపుల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద టాపిక్స్, ద గ్రామర్ టాపిక్స్. ఐ ఆల్వేస్ యూస్ ఎవ్రీడే ఎగ్జాంపుల్స్ అంటే ప్రతిరోజు ఉపయోగించేటువంటి ఎగ్జాంపుల్స్ని నేను యూస్ చేస్తాను టు ఎక్స్ప్లెయిన్ ద గ్రామర్ టాపిక్స్ టు మై స్టూడెంట్స్. నా స్టూడెంట్స్కి నేను గ్రామర్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ యూస్ ఎవ్రీడే ఎగ్జాంపుల్స్, ప్రతిరోజు ఎగ్జాంపుల్స్, అవైతే ఈజీగా ఉంటాయని. అలానే ఎవ్రీడే కాన్వర్జేషన్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. ఎవ్రీడే కాన్వర్జేషన్స్, ప్రతిరోజు ఉండేటువంటి కాన్వర్జేషన్స్ అనేవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇలా మనము చెప్పచ్చు. సో ఎవ్రీ డే స్పేస్ ఇవ్వకపోతే అది అడ్జెక్టివ్ అవుతుంది, ఇస్తే అడ్వర్బ్ అవుతుంది. ఓకే, సో అడ్వర్బ్ అంటే జనరల్గా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూస్ చేస్తూ ఉంటాం కదా. I wake up at 6 o'clock every day. I water the plants every day. She goes to the park every day. ఇలా అనమాట. సో ప్రతిరోజు అనే అర్థంలో ఇక్కడ వాడుతూ ఉంటాం. అలానే మే బీ స్పేస్ ఇచ్చినప్పుడు అది ఒక మోడల్ వెర్బ్గా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇట్ మే రెయిన్ టుమారో అంటే రేపు వర్షం కురవచ్చు. ఓకే, ఇక్కడ పాసిబిలిటీ అనేది ఉంటుంది, కురిసే అవకాశం ఉంటుంది, కురవకపోను వచ్చు కూడా. అదే మనము ఇట్ విల్ రెయిన్ టుమారో అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మనం కాన్ఫిడెంటల్గా రేపు వర్షం వస్తుంది అంటే మనం ఆల్రెడీ వెదర్ రిపోర్ట్స్ అవి తెలుసుకొని ఉంటాము. కాన్ఫిడెంటల్గా ఇట్ విల్ రెయిన్ టుమారో అని చెప్తాము, వస్తుంది అని. అలా కాకుండా వచ్చే అవకాశం ఉండొచ్చు, మనం జస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నాము, ఊహించుతూ ఉన్నాము. అలాంటప్పుడు మనము ఇట్ మే రెయిన్ టుమారో అని అంటాము. మరి బి ఏది అని అనుకోవచ్చు, అక్కడికే వస్తున్నాను. ఇట్ మే రెయిన్ టుమారో అంటే రేపు వర్షం పడితే పడవచ్చు అని అర్థం. ఇదే మనము మేబీ స్పేస్ లేకుండా ఈ మేబీ యూస్ చేసుకొని చెప్పామంటే, ఈ మేబీని మనం ముందే రాసేస్తాం అనమాట.
సపోజ్ ఇక్కడ చూడండి, మేబీ తీసేయండి, ఇట్ విల్ రెయిన్ టుమారో, రేపు వర్షం పడుతుంది కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. లేదు నాకు డౌట్గా ఉంది, అప్పుడు నేను ఎలా చెప్తాను, మేబీ ఇట్ విల్ రెయిన్ టుమారో. అదే సెంటెన్స్కి ముందు మనం మేబీ యాడ్ చేస్తాము. ఓకే, సో ఇది యాడ్వర్బ్ అవుతుంది. రేపు వర్షం పడితే పడొచ్చు, మేబీ యాడ్వర్బ్గా పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ స్పేస్ ఇవ్వనప్పుడు. అదే ఇక్కడ అయితే ఇక్కడ బీ అవసరం లేదు, బికాస్ ఇట్ మే రెయిన్ టుమారో, ఇది మోడల్ వెర్బ్గా పనిచేస్తుంది. ఇది మోడల్ వెర్బ్ ఇక్కడ. ఓకే, మోడల్ వెర్బ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ మనము ఇట్ విల్ రెయిన్ టుమారో అన్నాము, ఇక్కడ ఇట్ మే రెయిన్ టుమారో అంటున్నాము, అంతే తేడా. ఇది మోడల్ వెర్బే, ఇది మోడల్ వెర్బే. ఓకే, బట్ ఇక్కడ ఇది యాడ్వర్బ్ అవుతుంది, ఇక్కడ ఇది మోడల్ వెర్బ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద పాలసీ మే బీ బెనిఫిషియల్ టు యూ. ద పాలసీ మే బీ బెనిఫిషియల్ టు యూ. ఈ పాలసీ నీకు బెనిఫిషియల్గా ఉండొచ్చు అని చెప్తున్నాను. అదే నేను మామూలుగా చెప్తూ ఉంటే ద పాలసీ ఈజ్ బెనిఫిషియల్ టు యూ, నీకు ఈ పాలసీ అనేది బెనిఫిషియల్గా ఉంటుంది, ఇది తీసేసి చెప్పండి. ద పాలసీ ఈజ్ బెనిఫిషియల్ టు యూ, నీకు బెనిఫిషియల్గా ఉంటుంది అని చెప్తున్నాను. నేను డౌట్ఫుల్గా చెప్తూ ఉంటే మేబీ ద పాలసీ ఈజ్ బెనిఫిషియల్ టు యూ అని చెప్తాను. అదే మేబీ మనం ఎక్కడ యూస్ చేసామంటే, ఇక్కడ మనం మే బీ యూస్ చేసాం స్పేస్ ఇచ్చి, చూసారా? ఇక్కడ కూడా సేమ్ అదే మీనింగ్ తోటి చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ బీ వాడలేదు, ఇక్కడ వాడాము. ఎందుకో చెప్తాను వినండి. ఈ సెంటెన్స్లో ద పాలసీ మే బీ బెనిఫిషియల్ టు యూ, ఇందులో మెయిన్ వెర్బ్ ఏది? నేనే చెప్తాను. ఇది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. ద పాలసీ మే బీ బెనిఫిషియల్ టు యూ, నీకు బెనిఫిషియల్గా, ఉపయోగకరంగా, లాభదాయకంగా ఉంటుంది. బి అంటే ఉండటమే కదా, సో ఉంటుంది అని చెప్తున్నాను. ఉండొచ్చు, మే యూస్ చేశాం కాబట్టి ఉండొచ్చు అని చెప్తున్నాను. సో ఇక్కడ ఈ బి అనేది మెయిన్ వెర్బ్, ఇది హెల్పింగ్ వెర్బ్, అదే మోడల్ వెర్బ్ అవుతూ ఉంటుంది. క్లియర్ కదా? సో ఇక్కడ ఎందుకు బీ రాలేదు? ఇక్కడ ఆల్రెడీ రెయిన్ అనేటువంటి వెర్బ్ ఉంది. ఇక్కడ రెయిన్ మీన్స్ నౌనే, ఇక్కడ వెర్బ్ అవుతుంది. రెయినింగ్, వర్షం పడటం అనే యాక్షన్ అనమాట. సో ఇట్ మే రెయిన్ టుమారో, ఇక్కడ ఆల్రెడీ ఒక వెర్బ్ ఉంది కాబట్టి మనం బీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇదే మెయిన్ వెర్బ్గా పనిచేస్తూ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మేకి బీకి స్పేస్ ఇచ్చి మనం వాడవలసి ఉంటుంది. ఓకే, లేదు మేబీ కలిపి వాడేస్తాం అనుకున్నప్పుడు మేబీ ద పాలసీ ఈజ్ బెనిఫిషియల్ టు యూ. ఓకే, మనం ముందే వాడేస్తూ ఉంటాం. మేబీ కలిపి ఒకే వర్డ్గా రాసేటప్పుడు మేబీ ద పాలసీ ఈజ్ బెనిఫిషియల్ టు యూ అంటాం కదా. సో ఇక్కడ ఈ వాక్యంలో మెయిన్ వెర్బ్ ఏది? ఈజ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. మనకి ఇంగ్లీష్లో బీ ఫార్మ్స్ అంటాం కదా, ఏంటవి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఇవే కదా బీ ఫార్మ్స్. సో ఈ మేబీ కలిపి రాసేటప్పుడు ఈ సెంటెన్స్లో ఈజ్ అనేటువంటి బీ ఫార్మే వెర్బ్గా పనిచేస్తుంది. మేబీ రెండు స్పేస్ ఇచ్చి రాసేటప్పుడు ఈ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ల్ అనే బీ ఫార్మ్స్ వాడకుండా డైరెక్ట్గా బీనే మనకి వెర్బ్గా వాడుతూ ఉంటాము. క్లియర్ కదా? ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ద పార్టీ మే బీ క్యాన్సిల్డ్. ఏ సిచ్యువేషన్లో మేకి బీకి స్పేస్ వస్తూ ఉంటుందో చూద్దాము. ద పార్టీ మే బీ క్యాన్సిల్డ్, క్యాన్సిల్ అయితే అవ్వచ్చు, పార్టీ అనేది క్యాన్సిల్ అవ్వచ్చు అని చెప్తున్నాము. ఇక్కడ మేబీ ద పార్టీ ఈజ్ క్యాన్సిల్డ్, ఇక్కడ స్పేస్ ఇవ్వకుండా ఉన్నప్పుడు మనం మేబీ ద పార్టీ ఈజ్ క్యాన్సిల్డ్ అని చెప్తున్నాము. సో ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏది? క్యాన్సిల్డ్, ఇదే మెయిన్ వెర్బ్గా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా క్యాన్సిల్డే మెయిన్ వెర్బ్ అవుతుంది. క్లియర్ కదా? మరి బి ఎందుకు వాడాము ఇక్కడ? ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఓకేనా? యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినప్పుడు అక్కడ మే మోడల్ వెర్బ్ వాడినప్పుడు ఇక్కడ మనము మేబీగా రాస్తూ ఉంటాము. సేమ్ అదే సిచ్యువేషన్లో ఇక్కడ మేకి బీకి స్పేస్ అనేది ఉండాలి. లేదు మనం యాడ్వర్బ్ లాగా వాడేస్తూ ఉంటాము. సేమ్ అదే మీనింగ్ తోటి పాసిబిలిటీని తెలియచేస్తూ డౌట్ఫుల్గా చెప్తూ ఉన్నప్పుడు మనము మేబీ స్పేస్ లేకుండా ముందే చెప్పేస్తాం. మేబీ ద పార్టీ ఈజ్ క్యాన్సిల్డ్, మేబీ ద పార్టీ విల్ బీ క్యాన్సిల్డ్, మేబీ ద పార్టీ వాజ్ క్యాన్సిల్డ్, ఇలా చెప్తూ ఉంటాం. క్లియర్ కదా? సో నెక్స్ట్ చూడండి, బ్రేక్ అప్, బ్రేక్అప్, బ్రేక్ డౌన్, బ్రేక్ డౌన్. చూద్దాం. ఫస్ట్ మనం స్పేస్ ఇచ్చినప్పుడు, బ్రేక్కి అప్కి స్పేస్ ఇచ్చినప్పుడు
అది ఎలా పనిచేస్తుంది అంటే ఫ్రేజల్ వెర్బ్గా పనిచేస్తూ ఉంటుంది. ఫ్రేజల్ వెర్బ్స్ అంటే తెలుసు కదా, ఒక వెర్బ్కి ప్రిపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ యాడ్ చేసినప్పుడు అది మీనింగ్ అనేది కొంచెం డిఫరెంట్ మీనింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆ వెర్బ్కి రిలేటెడ్ మీనింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఎక్కువగా డిఫరెంట్ మీనింగే వస్తూ ఉంటుంది. చాలా ఫ్రేజల్ వెర్బ్ వీడియోస్ చేశాను నేను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ బ్రేక్అప్ స్పేస్ ఇస్తే అది ఫ్రేజల్ వెర్బ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీనింగ్ ఏంటి? బ్రేకప్ మీన్స్ టు సపరేట్, విడిపోవడం అనే అర్థంలో మనము బ్రేక్అప్ స్పేస్ ఇచ్చి చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, దే డిసైడెడ్ టు బ్రేకప్ ఆఫ్టర్ ద కాన్ఫ్లిక్ట్. గొడవ తర్వాత వాళ్ళు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దే డిసైడెడ్ టు బ్రేకప్ ఆఫ్టర్ ద కాన్ఫ్లిక్ట్. గొడవ తర్వాత వాళ్ళు విడిపోవాలని డిసైడ్ అయ్యారు. అదే మనము బ్రేకప్ స్పేస్ లేకుండా వాడినప్పుడు అది నౌన్ అవుతుంది. అంటే సేమ్ అదే మీనింగే, కాకపోతే నౌన్గా ఎలా పనిచేస్తుంది? విడిపోవడం అనేటువంటి సపరేట్ ద యాక్ట్ ఆఫ్ సపరేషన్, ఆ విడిపోవడం అనేటువంటి ఒక ప్రాసెస్, ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎండింగ్ రిలేషన్షిప్. ఒక బంధాన్ని దూరం చేసుకోవడం అంటే విడిపోయేటువంటి ప్రాసెస్ అని అనుకోవాలి. సో అక్కడ అది నౌన్ అవుతుంది ఎప్పుడు స్పేస్ అనేది ఇవ్వనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే అర్థంలో చూడండి, ద బ్రేకప్ ఆఫ్ ద కపుల్, ఆ జంట విడిపోవడం అనే ఒక పని ఉంది చూడండి. సో ద బ్రేకప్ ఆఫ్ ద కపుల్ వాజ్ ఎ షాక్ టు దేర్ ఫ్యాన్స్. ద బ్రేకప్ ఆఫ్ ద కపుల్, ఆ కపుల్ విడిపోవడం అనేటువంటి యాక్ట్, సో ఆ చర్య, ఆ పని అనేది అది ఒక పెద్ద షాక్, వాళ్ళ ఫ్యాన్స్కి ఒక పెద్ద షాక్ లాంటిది, అది ఒక షాక్ అంటే. ద బ్రేకప్ ఆఫ్ ద కపుల్ విడిపోవటం అనేటువంటి పని, ద యాక్ట్ ఆఫ్ సపరేషన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎండింగ్ ఏ రిలేషన్షిప్. సో నౌన్ అనమాట. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ బ్రేకప్ విత్ హిమ్, నువ్వు కనుక అతనితో విడిపోతే, సపరేట్ అయిపోతే, ఫ్రేజల్ వెర్బ్గా పనిచేసినప్పుడు స్పేస్ ఇస్తూ చెప్పాలి. యూ విల్ రిగ్రెట్ ఇన్ ద ఫ్యూచర్, నువ్వు ఫ్యూచర్లో బాధపడతావు. ఇక్కడ చూడండి, ద బ్రేకప్ ఆఫ్ ద కంపెనీస్, రెండు కంపెనీలు విడిపోయాయి. ఆ విడిపోవడం అనేటువంటి ఒక పని, ద బ్రేకప్ నౌన్, ద బ్రేకప్ ఆఫ్ ద కంపెనీస్. ఈ బ్రేకప్ అనేది రిజల్టెడ్ ఇన్ ద సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ లాసెస్. ఆ పని దేనికి దారి తీసిందట? ఫైనాన్షియల్ లాసెస్కి, నష్టానికి, ఆర్థిక నష్టానికి దారి తీసింది అని ఇలా చెప్తున్నాము. సో హియర్ ఇట్ ఈస్ అ నౌన్. క్లియర్ కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మ్యూజికల్ బ్యాండ్ అనేది విడిపోయింది అనుకుందాము. సో అది చూసి ఏమైంది? ఆడియన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు అనుకుందాము. ఎలా చెప్తాము? ద ఆడియన్స్ వాజ్ డిసప్పాయింటెడ్ టు సీ ద బ్రేకప్ ఆఫ్ ద మ్యూజికల్ బ్యాండ్. ఆ మ్యూజికల్ బ్యాండ్ బ్రేకప్ చూసి ఆడియన్స్ వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు, ఇలా చెప్తూ ఉంటాం. సో బ్రేకప్ ఆఫ్ ద కంపెనీస్, బ్రేకప్ ఆఫ్ ద మ్యూజికల్ బ్యాండ్, బ్రేకప్ ఆఫ్ ద కపుల్, ఇలా చెప్తూ ఉంటాము. క్లియర్? నెక్స్ట్ చూడండి, బ్రేక్ డౌన్ స్పేస్ ఇస్తే అది ఫ్రేజల్ వెర్బ్ అవుతుంది. ఇట్ మీన్స్ స్టాప్ వర్కింగ్. ఓకే, ఒక చిన్న స్పేసే కదా అనుకుంటాం, చూడండి ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుందో. సో అవి కూడా తెలుసుకోవాలి. అందుకే ఇంగ్లీష్ ఒక్కొక్కసారి ఈజీ అనిపిస్తుంది, ఒక్కోసారి అబ్బా ఎంత కష్టం అనిపిస్తుంది. ఓకే, ఏం పర్వాలేదు. చూడండి, బ్రేక్ డౌన్ స్పేస్ ఇచ్చినప్పుడు అది ఒక ఫ్రేజల్ వెర్బ్ అవుతుంది. ఇట్ మీన్స్ స్టాప్స్ వర్కింగ్ ఆర్ కొలాప్స్, అంటే పాడైపోవడము, ఆగిపోవడము, పని చేయడం ఆగిపోవడం అనే అర్థంలో మనం బ్రేక్ డౌన్ వాడుతూ ఉంటాము. ఓకే, స్పేస్ ఇస్తూ. ఫర్ ఎగ్జాంపుల్, మై కార్ బ్రోక్ డౌన్, స్పేస్ ఇవ్వాలి. మై కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద వే టు ద ఆఫీస్కి వెళ్లే దారిలో నా కార్ అనేది చెడిపోయింది, ఆగిపోయింది. ఫంక్షనింగ్, స్టాప్ ద ఫంక్షనింగ్ అనమాట. ఆ పని చేయడం ఆగిపోయింది. ఇప్పుడు బ్రేక్ డౌన్ నౌన్గా వాడినప్పుడు స్పేస్ లేకుండా వాడుతూ ఉంటాము. ఎలా చెప్తాము అంటే దాని అర్థం ఏంటి? ఆ ఆగిపోయినటువంటి స్థితిని మనము నౌన్గా చెప్తూ ఉంటాము. ద మెకానిక్ ఫిక్స్డ్, దాన్ని బాగు చేశాడు. ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద కార్ ఇంజిన్, ఆ కార్ ఇంజిన్ ఏదైతే పాడైపోయిందో ఆ స్థితిని ద మెకానిక్ ఫిక్స్డ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద కార్ ఇంజిన్, ఆ స్థితిని అతను బాగు చేశాడు, ఇలా చెప్తూ ఉంటాము. అక్కడ మనం స్పేస్ ఇవ్వకూడదు. బ్రేక్ డౌన్ ఆఫ్ ద కార్ ఇంజిన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొక అర్థంలో మనం బ్రేక్ డౌన్ అనే ఫ్రేజల్ వెర్బ్ వాడుతూ ఉంటాము.
మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో బ్రేక్ డౌన్ ఇన్ టీయర్స్ అని చెప్తూ ఉంటాము. కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోవడం, ఎమోషన్స్ ఆపుకోలేక. ఫర్ ఎగ్జాంపుల్, షీ బ్రోక్ డౌన్ ఇన్ టీయర్స్ వైల్ వాచింగ్ ద మూవీ. ఆ సినిమా చూస్తూ చూస్తూ ఆమె కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయింది, ఎమోషన్స్ అన్ని బయటికి కక్కేసింది. సో ఇక్కడ చూడండి, ఆ బ్రేక్ డౌన్ అయినటువంటి సిచ్యువేషన్ గురించి చెప్పేటప్పుడు మనం బ్రేక్కి డౌన్కి స్పేస్ అనేది ఇవ్వం అనమాట. సో ఎలా చెప్తాము? షీ హ్యాడ్ ఎ బ్రేక్ డౌన్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. ఆ సినిమా చూసిన తర్వాత షీ హ్యాడ్ ఎ బ్రేక్ డౌన్. ఆమె ఏమైందట అంటే ఒక రకమైన ఎమోషన్కి లోన్ అయిపోయింది, ఆ సిచ్యువేషన్ కలిగి ఉంది, అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నది అని చెప్పేటప్పుడు మనం ఇలా చెప్తాం, షీ హ్యాడ్ ఎ బ్రేక్ డౌన్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. ఓకే, క్లియర్ కదా? ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వకూడదు. సో మీకు డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.